నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అన్నారు. సమీకృత కలెక్టర్ కార్యాలయపు సమావేశపు హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో నకిలీ విత్తనాలు నియంత్రణ చర్యలపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా మాట్లాడుతూ రైతులకు డీలర్లు, ఫర్టిలైజర్లు, షాపు యజమానులు నకిలీ కాలంచెల్లిన విత్తనాలు, ఎరువులు, ఇక నిషేధిత పురుగు మందులు విక్రయించొద్దని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినట్లయితే అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన మన ఆథరైజ్డ్ డీలర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా చెడు పేరు వస్తుంది. అట్లాంటివి జరుగుతుందా? సో మీరు జరుగుగా చూస్తూ ఉంటారు. మన రైతులు కూడా ప్రస్తుతం ఈ రోజు అయినా మీరు సాధారణ ద్వారా భూమి అంతా అవునా? లైసెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నది, అందరికీ తెలుసు. ఇవై లైసెన్స్ డిపార్ట్మెంట్కి పోయి అక్కడికి వెళ్ళి మనం ఒక అగ్రికల్చర్ భూమి ఉంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ అంటాం, అదేవిధంగా నాన్ అగ్రికల్చర్ భూమి ఉంటే మనం మెసాడ్ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇంత సులభంగా ప్రాసెస్ ఉన్నప్పటికీ కూడా చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కూడా సాధారణ అనుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మోసానికి గురే. ఎందుకంటే అమ్మిన వ్యక్తి ఇంకొకసారి సాధారణ ద్వారా వేరే వ్యక్తి కూడా అవ్వచ్చు. నేను ఒక సెల్లర్గా నేను జేసీ గారికి కూడా అవ్వచ్చు, ఎస్పీ గారికి కూడా అవ్వచ్చు, థర్డ్ వ్యక్తి కూడా అవ్వచ్చు. దానికి లీగల్ అనేది ఏం లేదు. సో భూమి లాంటి సీరియస్ విషయంలో అట్లా జరుగుతున్నప్పుడు ఈ విధానాల గురించి అయితే ఇంకా చాలా ఈజీ ఉంటే ఇట్లాంటివి జరుగుతాం. అందుకని మనం యాజ్ అ డీలర్గా అట్లాగే మన అగ్రికల్చర్ శాఖల్లో మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఈఎస్ ఉన్నారు. ఫస్ట్ మన రైతులకి అవగాహన కల్పించాలి. మాకు ఎక్కడా కూడా మీరు మధ్యవర్తి ద్వారా, దళాల ద్వారా దయచేసి ₹5 తక్కువ రేట్కి ఉన్నా కూడా మీరు పొందరాదు. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్ లో ఏ విషయంలో మాట్లాడడం జరిగింది, మేజర్గా ఇది నకిలీ విత్తనాల గురించి, ఆ స్పీడెస్ లిమిట్ గురించి అది యాక్షన్ తీసుకోవాలి. ఆ గురించి ఇది ప్రభుత్వం ఈ క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. సో మాకు కూడా ఒక క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. సో ఆ ప్రకారంగా మా సైడ్ నుంచి కూడా ప్రాపర్గా మేము పేపర్స్ పెట్టాలి. సింపుల్ మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. సో ఇలా ఇది నకిలీ విత్తనం జరుగుతుంది. సో ఆల్రెడీ దాంట్లో ఇది డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా డీటెయిల్గా చెప్తారు. బట్ మా దగ్గర కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే టోటల్ 6 కేసెస్ ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ 5 years. సో దాంట్లో అరౌండ్ 650 kg ఆఫ్ కాటన్ సీడ్, మ్యాక్సిమం ఇది కాటన్ సీడ్ మాత్రమే ఉంటుంది. సో అది కాటన్ సీడ్స్ ఇచ్చాడు. మొత్తం భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో టోటల్ 2.5 lakhs ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు. టోటల్ 2.5 lakhs ఎకరం మా దగ్గర అగ్రికల్చర్ ఉంటుంది, వ్యవసాయం చేస్తున్నారు. సో దాంట్లో around 20% of land comes under cotton. తర్వాత 40% ఏదైనా ఉంటే 1 lakh ఇంకా అది ప్యాడీ గురించి ఉంటుంది. తర్వాత 20,000 ఇది చిల్లీ గురించి ఉంటుంది.